మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న ప్రసారం చేసిన నిజమైన సంపద అనే సత్సంగ కథకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చూశారు, ఎంతో బ్రహ్మాండంగా ఆదరించారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధి నుంచి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను. భగవద్ రామానుజాచార్యులు వీరి గురించి మన ఈ సత్సంగ నిధిలో శ్రీ యలవర్తి శేఖరరాజు గారు ఏ విషయాన్ని తెలియచేశారో అందరం కలిసి విని తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అయ్యో నా తలరాత బాగోలేదు, బ్రహ్మదేవుడు నా తలరాత ఎందుకు ఇలా రాశాడు అని అనుకుంటాం. సహజంగా మనం పూర్వజన్మలో చేసిన పాప పుణ్యమును అనుసరించి ఈ జన్మలో మనం ఎటువంటి సుఖాన్ని అనుభవించాలి, ఎటువంటి కష్టాన్ని అనుభవించాలని లిఖించి పంపిస్తారు. బ్రహ్మగారు అది రాసినది బ్రహ్మే అయినా చేసుకున్నది మాత్రం మనమే. కానీ దీనికి విరుద్ధంగా ఆ బ్రహ్మదేవుడు నా తలరాత ఇలా రాశాడు, నాకే ఎందుకు ఈ కర్మ అని అనుకుంటాము. ఆ బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాత మార్చడం ఆయన చేతిలో కూడా లేదని ఆయనే అన్నారు. మరి దీనికి పరిహారం లేదా? దీనికి తరుణోపాయం ఉందని మన పెద్దలు ఈ విధంగా చెప్పారు. దానం చేయడం. నిరుపేదలు అన్నార్తులు ఉన్నారో వారికి అవసరమైన సహాయం చేయడం. శారీరక సేవ. మన శరీరంలో చేయగలిగిన సేవ అంటే ఆలయాలలో మహాత్ములు నడచిన బాటలో ఓడ్చడం, తొడవడం వంటివి. భగవంతుని పూజ. భగవంతునికి నమస్కారం చేయడం, అర్చన చేయడం వంటివి. నామస్మరణ. ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని స్మరించడం. గురు శుశ్రూష. అన్నిటికంటే ముఖ్యంగా గురువు యొక్క పాదసేవ చేస్తే గురువు యొక్క అనుగ్రహంతో గురువు బోధించిన మంత్రాన్ని పఠిస్తే విశేషమైన ఫలితం ఉంది. ఆ బ్రహ్మరాత్రును మార్చుకుని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. అటువంటి గురు పరంపరలో ముఖ్యమైన వారు తిరుమంత్రాన్ని సమస్త మానవాళికి అందజేసిన శ్రీ రామానుజాచార్యుల గురించి తెలుసుకుందాం. శ్రీ రామానుజాచార్యులు కేశవాచార్య, కాంతిమతి అనే పుణ్య దంపతులకు పెరంబదూరులో 1017వ సంవత్సరంలో సూర్య భగవానుని అనుగ్రహంతో జన్మించారని చెప్పబడింది. ఒకరోజు కాంతిమతి సూర్య భగవానుని ఆరాధించే సమయంలో సూర్యుని నుండి కాంతి తన గర్భమందు ప్రవేశించినట్లు ఆమెకు అనిపించింది. అదేవిధంగా కాంతిమతి గర్భం ధరించి పిల్లవానికి జన్మనిచ్చింది. కాంతిమతి తండ్రి గారు శయ్యన పూర్ణానందం మహాపండితుడు, వేదాంతుడు కాబట్టి దివ్య దృష్టితో ఆ పిల్లవాడిని గమనించి లక్ష్మణ అంశంతో పుట్టడం వలన రామానుజుడు అంటే రాముని అనుచరుడు లక్ష్మణుడు కాబట్టి రామానుజుడిని నామకరణం చేశారు. అతను చిన్ననాటి నుండి మంచి తెలివితేటలు కలిగి ఉండేవాడు. కాంచీపురం వెళ్ళి కొద్ది రోజులు వేదాధ్యయనం చేసి కాంచీపురంలోని సూక్తులు, వేదాంతాలు పఠించారు. కానీ గ్రామస్తులు ఇతన్ని పాండిత్యాన్ని లెక్క చేయక శూద్రుడనే భావంతో ఉండేవారు. కానీ రామానుజుల ఉద్దేశం ఏమిటంటే పుట్టుకతో బ్రాహ్మణత్వము, నీచ కులం అనేది లేవు. అది మన తత్వము, ఆచార వ్యవహారాలలో బ్రాహ్మణత్వము ఉంటుందనేవారు. రామానుజులు కాంతిపూర్ణ అనే గురువు వద్ద శుశ్రూష చేసి అక్కడ కొంతకాలం విద్యను అభ్యసించారు. తర్వాత కొంతకాలం గురుకులంలో యాదవచారి అనే పండితుని వద్ద విద్యాభ్యాసానికి చేరారు. కానీ అక్కడ అతను చెప్పే బోధనలు, ఉపదేశాలు ధర్మ విరుద్ధంగా తోచేవి. ఇంత ఉత్తమమైన గురుకులం నడుపుతూ విద్యార్థులకు పాఠం చెప్పే విధానం సక్రమంగా లేకుండా
దారి తప్పే విధంగా ఉందని రామానుజునికి మనస్తాపం కలిగింది. ఉదాహరణకు, భగవంతుడికి రూపం లేదు కాబట్టి భగవంతుడు లేడని బోధించేవారు యాదవాచారి. ఒకరోజు రామానుజుడు, స్వామి, బోధించే విధానంలో నా మనసుకు కొంచెం నొప్పి కలిగిందన్నారు. అప్పుడు యాదవాచారి ఏమి లోపమని అడిగారు. అంతటా రామానుజులు, మీరు మాకు ఇలా బోధించారు, కానీ వేదాలలో ఏమి చెప్పారంటే, ప్రహ్లాదుని తండ్రి అతనిని పిలిచి, నీవు చాలా బాగా విద్యను అభ్యసిస్తున్నావని మీ గురువులు చెప్తున్నారు, ఏదైనా చెప్పమని అడిగాడు. దేని గురించి చెప్పమంటావని ప్రహ్లాదుడు అడిగాడు. అంతటా హిరణ్యకశ్యపుడు, మనం ప్రభువులు కదా, ఈ ప్రభువుల రాజ్యాన్ని ఎలా పరిపాలన చేస్తున్నారు, దాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారని చెప్పమన్నారు. ప్రహ్లాదుడు అన్నాడు, ప్రభువు పరమాత్ముడు, అతడు అందరినీ నడిపిస్తాడు, మనం అతని యొక్క కీలుబొమ్మలం, మనం వేరేమిటి, ప్రజలు వేరేమిటి అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ప్రభువు ఎవరు అన్నాడు. ఇంకెవరు, శ్రీమన్నారాయణుడు అన్నాడు ప్రహ్లాదుడు. అంతటా హిరణ్యకశిపుడు, ఇక్కడ ప్రభువుని నేనుండగా నారాయణుడెవరు, ఎక్కడుంటాడు అని మరలా అడిగాడు. ఇందుగలడందు లేడని సందేహం లేదు, చక్రి ఎందెందు వెతికినా అందందే కలడు, సర్వంతర్యామి అని జవాబిచ్చారు కదా, ఆ విషయం మీకు తెలియదా అని యాదవాచారిని రామానుజాచార్యులు ప్రశ్నించారు. అక్కడ అతనికి తన శిష్యుల ముందు అవమానం జరిగిందని కొంత బాధపడ్డారు. అదేవిధంగా మరొక సందర్భంలో భగవంతుని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా యాదవాచారికి ఓటమి కలిగి కొంత అవమానంగా భావిస్తారు. అప్పుడు యాదవాచారి కొంతమంది శిష్యులను పిలిచి, అయ్యా, ఇతడు మనల్ని అవమానిస్తున్నాడు, ఇతడిని తీసుకువెళ్ళి ఎలాగైనా చంపేయమని ఆజ్ఞాపించారు. అందరూ ఆలోచనలో ఉండగా యాదవాచారి ఒక పన్నాగం చెప్పారు. మనం చంపినట్లు తెలియకూడదు, కానీ చంపేయాలి. మీరు అతనిని గంగానదిలో స్నానానికని తీసుకువెళ్ళి అక్కడ సుడిగుండంలో తోసేసి వచ్చేయమన్నారు. అతను ఉన్నది కాంచీపురంలో, గంగానది ఉత్తర భారతదేశంలో ఉన్నది కాబట్టి కొంతమంది శిష్యులు వెళ్ళి అందరితో గురువుగారి ఆజ్ఞ అయ్యింది, మనందరం గంగా స్నానం చేసి వద్దామని చెప్పారు. రామానుజులని కూడా వారితో కలుపుకొని బయలుదేరారు. కొద్ది నెలల పాటు కాలినడకన ప్రయాణించారు. ఈ అసలు విషయాన్ని తెలుసుకున్న రామానుజులు తోటి సోదరుడు గోవిందాచార్యులు పరుగున వెళ్ళి రామానుజాచార్యులకు తెలియచేశాడు. ఇక గంగానది ఆ రాత్రికి పడుకుని మరోరోజు ప్రయాణిస్తే నది వస్తుంది. ఎప్పుడైతే విషయం రామానుజులు తెలుసుకున్నారో వాళ్ళ నుండి మధ్యరాత్రిలో తప్పించుకుని వెళ్ళిపోయారు. ఉదయం లేచి చూసేసరికి రామానుజులు కనిపించకపోవడంతో అంతా వెతికి మనం తిరిగి వెళ్ళిపోయి తోసేశామని గురువుగారికి చెప్పేద్దాం అని అనుకున్నారు. రామానుజులు ఒక్కరే తప్పించుకుని వెళ్ళే క్రమంలో దారి తప్పిపోయి అరణ్యంలోకి వెళ్ళారు. మధ్యరాత్రిలో ఆ అరణ్యం నుండి వెళ్ళడమెలా అని కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇద్దరు అడవి జాతి భార్యాభర్తలు కనిపించారు. వారితో రామానుజులు, అయ్యా, నేను కాంచీపురం వెళ్ళాలి, దారి తెలియడం లేదు, నాకు కొంచెం దారి చూపించగలరా అని అడిగాడు. సరేనని వారు, మేము ఉదయాన్నే సహాయం చేస్తామని కొన్ని గుర్తులు చెప్పి అప్పటికి విశ్రాంతి తీసుకోమన్నారు. వేకువజామున భార్య భర్తను దాహంగా ఉంది, నీరు కావాలని అడిగింది. అతను, అమ్మా, చీకటిగా ఉంది, కొంచెం తెల్లవారాక నీరు తెచ్చిస్తానన్నాడు. తెల్లవారింది. రామానుజులు చూసేసరికి వారు కనిపించకపోవడంతో రామానుజులు ముందు రాత్రి వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం కొండ దిగి వెళ్ళినప్పుడు ఒక గ్రామానికి వెళ్ళే బాట కనిపించింది. అప్పుడు ఒక బ్రాహ్మణుడు అలా వెళుతుంటే, అయ్యా, కాంచీపురం వెళ్ళాలి, దారి చెప్తారా అని అడిగాడు రామానుజులు. అతడు, ఆ కనిపించేదే కాంచీపురము అన్నాడు. నేను ఉత్తర భారతదేశంలో అడవిలో ఉన్నాను, ఇతనేమో అదే కాంచీపురం అంటున్నారని ఆశ్చర్యంగా ఆ గ్రామంలోకి వెళ్ళగా అది వాస్తవానికి కాంచీపురమే. మొదటగా యాదవాచారి వద్దకు వెళ్ళాడు. యాదవాచారి ఆశ్చర్యంగా చూసి, ఏమిటి,
నీవు గంగా స్నానం చేశావా? రామానుజులు మౌనం పాటించారు. ఏమీ మాట్లాడలేదు. గురువుగారి సేవ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కొన్ని నెలల తరువాత శిష్య బృందం తిరిగి వచ్చారు. అప్పుడు రామానుజులు అనుకున్నారు, ఈరోజు రాత్రి నన్ను అడవిలో కలిసిందెవరు? ఎక్కడో ఉత్తర భారతదేశం అడవులలో పడుకుని ఉంటే ఉదయానికి నన్నిక్కడికి చేర్చినదెవరు? నేను ఎవరినైతే నమ్మానో ఆ పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడే నన్నిక్కడికి చేర్చాడని మనసులో అనుకున్నాడు. ఇక అలా కొద్ది రోజులు అక్కడే యాదవాచారి సేవ చేసి తర్వాత కొద్ది రోజులు కంచి పూర్ణుల వారి సేవలు, ఆ తర్వాత యమునాచార్యుల వారి సేవలో ఉన్నారు. యమునాచార్యుల వారి సేవలో ఉన్నప్పుడు యమునాచార్యులు వారికి అంత్యదశ సమీపించి ప్రాణం వదిలేశారు. అయితే వారు ప్రాణం వదిలినప్పుడు అతని చేతి వ్రేళ్ళు 3 ప్రక్కన పడిపోయాయి. ఎందుకిలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రామానుజులు, నేను నిశ్చలమైన గురుభక్తి కలిగి ఉండి గురుసేవ శ్రద్ధగా చేసినది నిజమైతే నేను కొన్ని ప్రతిజ్ఞలు చేస్తున్నానని ఈ విధంగా చెప్పారు. 1, నేను ఈ వైష్ణవ సంప్రదాయాన్ని దేశమంతటా ప్రచారం చేస్తానన్నారు. వెంటనే 1 వేలు చేతికి కలిసిపోయింది. 2, వేదంలో శ్రీ సూక్తాన్ని గురించి ప్రజలలో జాగృతి పరుస్తాననగానే మరొక వేలు చేతికి కలిసిపోయింది. 3, ఉపనిషత్తుల సారాన్ని ప్రతి ఒక్కరిలో కూడా అలవర్చి వాళ్ళ జీవన విధానాన్ని సక్రమ మార్గంలో పెట్టే విధంగా నా ప్రయత్నం చేస్తాననగానే చివరి వ్రేలు కూడా చేతిలో కలిసిపోయింది. రామానుజాచార్యులు ఎన్నో దేవాలయాలు నిర్మించి, ఉదాహరణకు శ్రీరంగం, వివిధ పూజా విధానాలను అలవర్చారు. భగవంతుడు మనం ఎలా కొలిస్తే భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయో విధి విధానాన్ని పూర్తిగా అవగాహన కలిగే విధంగా ప్రజలలో జాగృతి చేశారు. ఒకసారి పూరి వెళ్ళారు. కానీ అక్కడ దేవాలయంలో పూజ విధి విధానాలు నచ్చకపోవడంతో కొంచెం మార్పు చేసి ఈ విధంగా పాటిస్తే బాగుంటుందని అక్కడి పూజారులకు తెలియజేయాలి అని అనుకున్నారు. ఆ రోజు రాత్రి రామానుజుడు నిద్రించే సమయంలో జగన్నాథ స్వామి కలలో కనిపించి, నీవు దేశమంతటా పూజ విధి విధానాలు ఏర్పరిచావు, సంతోషం. కానీ ఈ పూరిలో ఇప్పటి వరకు ప్రజలు ఏ విధి విధానాలతో చేస్తున్నారో వాళ్ళ విధానమే నాకు నచ్చింది, అలాగే జరగనివ్వు, ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నారు. స్వామివారికి అదే నచ్చిందనుకుని వారి ఆజ్ఞ అయ్యింది కనుక మరోరోజు వెళ్ళాలనుకున్నారు. దైవలీల ఎలా ఉంటుందనేది దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకసారి రామానుజాచార్యులు ఉన్న ప్రదేశంలో ఒక జాతర జరుగుతుంది. ఆ గ్రామంలోని ధనుర్దాస్ అనే వ్యక్తికి అతని భార్య పైన విపరీతమైన ప్రేమ కలిగి ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరి పండుగ జరిగే సమయంలో తన భార్యకు గొడుగు పట్టి వెళుతున్నాడు. అది చూసిన ఊరి జనం ఒక భర్త ఎండలో నడుస్తూ భార్యకు గొడుగు పడుతూ వెళ్ళడం ఏమిటని ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. అది విన్న రామానుజులు ధనుర్దాసును దగ్గరకు పిలిచి ఏమిటిది అని అడిగారు. అతడు, స్వామి, నా భార్య పైన నాకు విపరీతమైన వ్యామోహం, ప్రేమ ఉన్నాయి, కాబట్టి అలా చేస్తున్నాను. నా భార్య కళ్ళు చాలా తేజస్సు కలవి. అటువంటి తేజస్సు కలిగిన కళ్ళు ఈ ప్రపంచంలో మరెక్కడా లేవు. ఆ కళ్ళ మీద ఎండ పడకుండా ఉండాలని ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు. అప్పుడు రామానుజాచార్యులు, మనం ప్రేమగా చూసుకోవాలి, అది మనసులో ఉండాలి, కానీ బాహ్యానికి అవసరం లేదంటూ ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేశారు. తూర్పు అనే ఒక మహాప్రభువు ఉండేవాడు. అతడు తన శిష్యులకు తన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుని ఒక విషయాన్ని బయటపెట్టారు. నాకు మూత్రపిండాలు విఫలమయ్యాయి. ఎవరైనా మూత్రపిండం దానం చేస్తే మరికొద్ది రోజులు ఉండి భగవంతుని సేవ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా మూత్రపిండం దానం చేసేవారుంటే రావచ్చునని శిష్యులకి తెలియజేసినప్పుడు అతను అందరికీ విషయాన్ని తెలియపరిచి ఫలానా రోజున వచ్చి తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చును అన్నాడు. అప్పుడు ఆ రోజు కొన్ని లక్షల మంది వచ్చి చేరి నేనిస్తాను అన్నారు. ఎందుకంటే తూర్పు అంటే వాళ్లకు దైవం. అప్పుడు ఆయన అన్నారు, అయ్యా,
నాకు కావాల్సినది ఒక్క మూత్రపిండం మాత్రమే, కానీ ఇంతమంది ప్రేమతో వచ్చారు కాబట్టి మీలో ఒకరిని మాత్రమే నిర్ణయిస్తానని చెప్పి భవనం చివరి అంతస్తుకు వెళ్ళి అక్కడ నుండి పక్షి రెక్కను చూపి దీనిని వదులుతాను, అది ఎవరి తల మీద పడుతుందో వారి మూత్రపిండం తీసుకుంటానని దానిని వదిలారు. అది ఎక్కడ తమ మీద పడుతుందనో అందరూ ఉఫ్ ఉఫ్ అంటూ ఊదారు. ఇలా ఆ రెక్క క్రింద పడిపోయింది. అంటే వీరంతా బాహ్యంగా ప్రేమను చూశారు కానీ అంతర్ముఖంగా ప్రేమను చూపలేదు. అటువంటి ప్రేమ నీవు చూపిస్తున్నావు, నిజమైన ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు. ఇందాక నీవన్నావు నీ భార్య కళ్ళు వంటివి ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేవన్నావు, ఇప్పుడు నాతో రా అంటూ అతనిని తీసుకువెళ్ళి శ్రీరంగంలోని స్వామిని చూపించారు. స్వామి కళ్ళు చూసిన తక్షణమే ధనుర్దాసుకు తన భార్య కళ్ళ కన్నా కోటాను కోట్ల అందం కాంతి పరవశుడై జ్ఞానాన్ని పొందాడు. ఒకసారి గురువు దృష్టి మన మీద సారించారంటే గురువు కృపతో ఎటువంటి స్థితికైనా చేరుకోగలమనే దానికి ఈ సంఘటన నిదర్శనం. రామానుజులు లోకానికి ముఖ్యంగా 3 విషయాలు చెప్పారు. 1 ప్రతి ఒక్కరూ సేవ చేయాలి, 2 గ్రంథాలు పఠనం చేయండి, 3 అందరూ కలిసిమెలిసి జీవించండి. అంతేకాక భగవంతుని మీద దృష్టి సారించి సాధన చేస్తే భగవంతుని చేరుకోగలరంటూ మీకు ఒక సందేశం ఇస్తాను, దానిని మీరంతా పాటించినట్లయితే ముక్తిని పొందుతారని గురు ఆజ్ఞను ధిక్కరించి నేను ఒక్కడినే పొందితే ప్రయోజనమేముంది, నేను గురుద్రోహినైనా పర్వాలేదు, నాకు పాపం వచ్చినా పర్వాలేదు, సమస్త మానవులు మేలు పొందాలని ఓం నమో నారాయణాయ మంత్రాన్ని అందరికీ అందించారు. తన శిష్యుడు అందరి మేలు కోసం నిస్వార్థంగా ఆలోచించాడని గురువుగారు మెచ్చి అనుగ్రహించారు. మనమందరం కూడా గురువు యొక్క శుశ్రూష చేస్తే ఎటువంటి కార్యాన్నైనా సాధించగలమని ఆశిస్తూ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం. గురువు గురించి, గురువు యొక్క శుశ్రూష గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అందరం కలిసి ఎప్పుడైనా మనకు ఉన్న గురువులతో కానీ లేదా మనకి ఇంకా జీవితంలో ముందు ముందు తటస్థించే గురువులకు మనం శుశ్రూష చేసుకుంటూ వారి యొక్క మార్గంలో అందరం ముందుకు పోవడానికి ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది కూడా చాలా అద్భుతమైన కథ. ఆడియోని పూర్తిగా వినండి, విని మిగిలిన వారందరికీ షేర్ చేసి ఇంత అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ సత్సంగ నిధిలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.